ఎప్పుడొచ్చి ఎంతసేపు అయింది వచ్చి? 2 గంటలయింది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిర్రా? ఇదే ఫస్ట్ టైం వచ్చిన వచ్చిర్రా? ఏం కొన్నారు ఇంతకుముందు వచ్చినప్పుడు? గోల్డే కొన్నాం. అంటే బంగారం రేటు కొనేంత స్థాయిలో లేదు కదా, ఇక్కడ మాత్రం దానికి ఆపోజిట్గా చాలా మంది జనాలు ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఇగో ఎవరిది ఒపీనియన్ వాళ్ళది. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొని పెట్టుకోవాలన్న ఆలోచనతోటి కొని పెట్టుకుంటాను. పిల్లలకైతే వేయాలి కదా. అంటే అదే రానున్నది ఎట్లా పెళ్ళిళ్ళ సీజన్, ఇంకా బంగారం రేట్లు పెరగొచ్చు. ఏమో అన్న ఆలోచనతోటే నేను ఇప్పుడు కొంచెం పావులెత్తుంటే పావులెత్తుకు పైసలు, అర్ధ తులం ఉంటే అర్ధ తులం, తులం ఉంటే తులానికి ఎట్లా జమ అయితే అట్లా కొనుక్కుంటున్నా. కూలి ఇప్పుడు పని. బంగారం ఇక్కడ మంచిగా ఉంటుంది అని కొంటున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో బంగారం ధర తగ్గితే? ఇక అది మా అదృష్టం అని నేను భావించుకుంటా అంతే. అంటే హైదరాబాద్లో ఇన్ని చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, పర్టికులర్గా ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇక్కడికి అంటే ఇదే కృష్ణ జూలర్కే రావాలని రాలే. ఈ పక్కకు ఇంకా చాలా ఉన్నాయి షాపులు. వాళ్ళందరూ బంద్ పెట్టుకుర్రు. బంద్ పెట్టుకుంటే డౌట్ వస్తుంది, ఇంకా రేట్ ఎక్కువ అవుతుందేమో, వాళ్ళు ఉన్న బంగారం ఆపి రేట్ ఎక్కువ అయినాక అమ్ముతారేమో, ఇది ఒకటే కుల్ల ఉంది కదా అని లైన్ కట్టేసిన నేను కూడా. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం కొన్నారు? ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ 3 సార్లు కొన్న బంగారము. ఇట్లనే వీళ్ళు బంద్ పెట్టుకుంటే ఈయనే కొనుక్కొని వెళ్ళిపోయినా. ఇప్పుడు వస్తే కూడా వీళ్ళే బంద్ పెట్టుకున్నారు. నా పెద్ద బిడ్డ పెళ్ళిలా వేరే షాపులలో కొనుక్కున్నా నేను. నా రెండో బిడ్డ పెళ్ళిలా వేరే షాపులో కొనుక్కున్నా. ఇప్పుడు చిన్న అమ్మాయి పెళ్ళికి ఉన్నది, ఆ పిల్లకు కూడా కావాలి. వాళ్ళకి వేసిన బంగారంలో వాళ్ళ ఎంత నన్ను వేయాలి కదా. వాళ్ళకు అగ్వలో ఉన్నది కాబట్టి మంచిగా వేసిన 16 తులాలు 20 తులాలు దాకా వేసిన. ఈ పిల్లకి ఏం లేదు, ఈ అర్ధ తులం, పావులెత్తు, తులం ఇగో ఇట్లా జమ చేసుకుంటున్నా ఇప్పుడు అంతే.